హాయ్ అండి. ఈరోజు మీకు ఈ రొటాహేలర్ అండ్ ఇది రొటాఫోర్ట్ రొటాకోట్ ఈ ఇన్హేలర్స్ ఎలా వాడాలి అని నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాము. అంటే ఇది ఎక్కువగా మనకి కంటిన్యూగా 10-20 డేస్ నుంచి దగ్గు ఉంటే నాకు డాక్టర్ ప్రిఫర్ చేశారు. సో ఒకసారి చూద్దామండి. అంటే దీని యొక్క డిస్క్రిప్షన్ కానీ, అంటే ప్రైజింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ, ఏ కంపెనీ ఇది ప్రిఫర్ చేశారు డాక్టర్ నాకు, అవన్నీ వీడియోలో ఒకసారి చూద్దాము. అది ఒకసారి చూసిన తర్వాత నేను లోపల డీటెయిల్గా వెళ్తాను. ఓకేనా? ఓకే, చూడండి కొద్దిసేపు. సో చూశారు కదండి. ఇప్పుడు నేను డీటెయిల్లో వెళ్తాను. ఫస్ట్ ఈ రొటాహేలర్ అండ్ ఈ రొటాకోట్ ఇవి ఎలా వాడాలి అనేది ఒకసారి నేను చెప్తాను. సో ఇవన్నీ డిస్క్రిప్షన్ అవన్నీ చూశారు కదా. సో ఇది రొటాకోట్ అండి. అంటే మామూలుగా మనకి ఆ మెషిన్లో మందు వస్తుంది, అంటే దానికి కావాల్సిన మందు ఈ బాక్స్లో ఉంటుంది. దీన్ని ఎలా అంటే ఓపెన్ చేయాలి అవన్నీ చూద్దాం. అంటే ఈ రకంగా ఇది ఫిక్స్ అయి ఉంటుందండి ఈ పార్ట్ మొత్తము. సో మనం ఈ ముందల నుంచి ఇట్లా కొద్దిగా పైకి అనేస్తే అది నార్మల్గా వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు ప్యాకింగ్లో ఉంటుంది కాబట్టి అది తెలియదు. కొద్దిగా మనం ఇట్లా ఓపెన్ చేసి చూసి వచ్చేస్తుంది. అది కొద్దిగా టైట్గా ఉంటుంది. కొద్దిగా గట్టిగా ఓపెన్ చేస్తే ఇలా లోపల ముందు ఉంటుంది మన క్యాప్సూల్స్ టైపు. సో ఇది ఓన్లీ మెషిన్లో వేసి మనము పీల్చుకోవాలండి. అంటే ఇది ఇంటర్నల్ కదా, అంటే మనం మామూలుగా క్యాప్సూల్స్ వేసుకున్నట్టు ఇట్లా నోట్లో వేసుకోకుండా ఈ ఇన్హేలర్లో వేసుకోవాలండి. సో అది జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ పర్పస్, అంటే ఆ క్యాప్సూల్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ పర్పస్ అండి. సో ఈ మిషన్లో వేసి మనము పీల్చుకోవడానికి అది. సో డైరెక్ట్ మనము ట్యాబ్లెట్స్ టైపు నోట్లో అట్లా పెట్టి వేసుకోకుండా. సో ఇది వచ్చేసి మనకు మిషన్ అండి, ఇన్హేలర్. ఫినిషింగ్ కూడా బాగుంది చూడండి. సో దీని లోపల మనకు మిషన్ ఉంటుందండి. సో ఇది సిప్లా కంపెనీ అతను మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇది చాలా లేటెస్ట్ ఇన్హేలర్ అండి. సో ఇది మనకి ఫ్రంట్లో వచ్చేసి ఇది మనము నోట్లో పెట్టుకొని పీల్చుకోవాలండి. అది
సో ఈ చిన్న పార్ట్ ఏదైతే మీకు కనిపిస్తుందో దాంట్లో మనము ఆ క్యాప్సూల్ అనేది పెట్టాలి. పెట్టేసి దీని ద్వారా మనము పీల్చుకోవాలన్నట్టు. లోపల ఏదైతే మందు ఉంటుందో సో దాన్ని పీల్చుకోవాలి. సో అది నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంది అనేది. సో ఈ క్యాప్సూల్ అనేది దాంట్లో పెట్టాలన్నట్టు. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. సో ఆ క్యాప్సూల్ తీసుకొని సో ఏదైతే ఇక్కడ చిన్న హోల్ ఉంటుందండి, అంటే ఈ క్యాప్సూల్ పెట్టేటందుకు ఉన్న హోల్ అది, దాంట్లో ఈ క్యాప్సూల్ ప్రెస్ చేయాలి. సో ఒకసారి చూద్దాం మనము ఎలా చేయాలి అనేది. సో చూసారు కదా. సో అలా మనం పెట్టేసి కొద్దిగా లైట్గా ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. సో దాన్ని ఈక్వల్గా వచ్చేటట్టు, అంటే మరీ లోపలికి కాకుండా మరీ బయటికి ఉండకుండా ఈక్వల్గా ఉండాలండి. ఆ మెషిన్కి అంటే దానికి ఆ పార్ట్కి ఈక్వల్ లెంత్లో ఉండాలన్నట్టు. సో అది చూసుకోవాలి. చూసుకొని నెక్స్ట్ మనము కింద ఒకటి రొటేటింగ్ ఆప్షన్ ఉంటుంది ఈ మెషిన్కి. సో అది మనము కింద చూడండి అలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో లోపల ఒకటి ఎక్స్ట్రా మనకి ఈ మందుని టచ్ చేస్తూ అది కిందికి పడడానికి ఒకటి ఎక్స్ట్రా అనేది ఉంటుంది. సో ఇది మనం రొటేట్ చేసినప్పుడు అది దీనికి ఈ మందు క్యాప్సూల్కి తాకి అది విడిపోతుంది, 2 భాగాలుగా విడిపోతుంది అన్నట్టు. సో అది మనం రొటేట్ చేసినప్పుడు అది ఆ క్యాప్సూల్కి తాకి కింద పడిపోతుంది, అంటే దాంట్లో మెషిన్లో పడిపోతుంది అన్నట్టు. ఒకసారి చూడండి మంచిగా. నేను ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను. క్యాప్సూల్ మంచిగా ఈక్వల్గా పెట్టిన తర్వాత సో అది క్యాప్సూల్ అనేది ఈక్వల్గా రావాలండి. సో అంటే ఇప్పుడు నాకు ఈక్వల్గా రాలేదు. సో మళ్ళీ నేను పైనుంచి ప్రెస్ చేస్తాను ఒకసారి. చూడండి అది ఈక్వల్గా ఉండాలి ఎప్పుడైనా కానీ. ఈక్వల్గా ఉండిన తర్వాత మనము రొటేట్ చేసినప్పుడు అలా క్యాప్సూల్ అనేది కింద పడిపోతుంది. సో ఆ మందు అనేది దాంట్లో కింద సైడ్లో పడిపోతుంది అన్నట్టు. కింది పార్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫ్రంట్లో ఉన్నది ఇది మనము మంచిగా నోట్లో అంటే ఎక్కడ గాలి పోకుండా మనము నోట్లో పెట్టేసుకోవాలి. సో ఇది ఎట్లా చేయాలంటే మనం ఫస్ట్ గాలిని వదలాలి. ఒక ఎంత అంటే ఒక 15 సెకండ్స్ అట్లా, అంటే మనము ఊపిరి బిగబట్టాలి అన్నట్టు. అంటే గాలి వదిలేసి ఆ మందు మళ్ళీ లోపలికి పీల్చుకోవాలంటే మనకు కొద్దిగా శ్వాస కావాలి కదా. సో ఫస్ట్ గాలి మనము బయటికి ఊదేసి గాలి మొత్తం బయటికి ఊదేసినాక క్యాప్సూల్ పెట్టుకొని లోపలికి పీల్చుకోవాలన్నట్టు. అంటే పీల్చుకునేటప్పుడు ఆ మందు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, అంటే గ్యాప్ ఏమి ఉండకుండా ఇలా ఉండాలి. మనం యాక్చువల్గా హెడ్ కూడా మనకి ఇట్లా పైకి పెట్టేసుకోవాలి. మనం హెడ్ పైకి పెట్టేసుకొని ఊదాలి. ఊదినప్పుడు ఆ క్యాప్సూల్ లోపల ఇలా తిరుగుతూ ఉంటుందండి. సో అది తిరిగినప్పుడు మనము చేస్తున్న ఇది ఏదైతే ఉందో అది కరెక్ట్గా అవుతుంది అన్నట్టు. సో అట్లనే మందు లోపలికి పోయిన తర్వాత వెంటనే అంటే నోరు తెరవకుండా కొద్దిసేపు, అంటే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ అట్లా కొద్దిగా లైట్గా మెల్లమెల్లగా గాలి వదులుతూ అప్పుడు నార్మల్గా ఉండొచ్చు. సో మెల్లమెల్లగా గాలి బయటికి వదలాలి, మెల్లమెల్లగా వదలాలి అన్నట్టు. వదిలి కొద్దిసేపు అయిన తర్వాత నార్మల్గా మనము ఉండొచ్చు. సో అప్పుడు ఇది చేసేటప్పుడు
మనకు కొద్దిగా నాలుక మీద ఉండిపోతుంది అన్నట్టు. సో దాన్ని మనం మింగకుండా కొన్ని నోట్లో వాటర్ పోసుకొని పొకిలిచ్చి ఉంచేస్తే అది మందు అనేది పోతుంది. సో ఇప్పుడు ఈ క్యాప్సూల్ ఏదైతే ఉందో అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది 2 భాగాలుగా విడిపోతుంది. అంటే ఈ కింద వచ్చేసి మందు పాట అనేది, పైన వచ్చేసి మిగతా అది ఏదైతే క్యాప్సూల్ ఉందో అది ఉంటుంది అన్నట్టు. సో దీన్ని క్లీన్ చేయడం అంటే ఎలా క్లీన్ చేయాలి అంటే మనం నెక్స్ట్ టైం వాడాలి అంటే క్లీన్ అవ్వాలి కదా. సో ఇది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. సో దీన్ని మనము ఆ క్యాప్సూల్ తీసేసి ఎలా కడుక్కోవాలి ఏంది అనేది ఒకసారి చూద్దాం. సో దీన్ని మనము ఎలా కడుక్కోవాలని చూద్దాము. నార్మల్ వాటర్లో మనం కడుక్కోవాలండి ఇది. సో దీంట్లో ఉన్న క్యాప్సూల్స్ కింద పడేసి మామూలు ట్యాప్ వాటర్తో దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సో అంటే దీంట్లో ఏదైనా మందు ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుంటే మనకి నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. సో మనము కడుక్కున్నాం కదా, ఇప్పుడు దీనిని మామూలుగా క్లాత్తో తుడవకుండా ఇలా ఇంట్లో ఫ్యాన్కి ఆరబెట్టాలండి. అంటే ఓన్లీ గాలి త్రూ అది ఆరిపోవాలి. వేరే కాటన్ బట్ట కానీ ఏది కానీ పెట్టకుండా ఇలానే గాలికి ఉంచాలి. సో అది వాటర్ అనేది ఆవిరైపోతుంది. సో ఇది అండి. సో ఇది చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పాటించండి. మీ డాక్టర్ ఎలా చెప్తే అలా చేయండి. ఇది జస్ట్ అంటే నాకు ఎలా చేశారనేది నేను చూపించాను. సో ఓకే.